హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో మా పొలంలో కాసిన సీజనల్ ఫ్రూట్ అయితే చూపిస్తానండి. ఇదేనండి మామిడికాయ చెట్టు. మామిడికాయలు చూసారా, ఒక కొమ్మకే సుమారంగా ఒక 20 కాయలు దాకా ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దవి అయినాయి. మనకు ఉగాదికి అయితే కాయలు అయితే వస్తాయి. ఏప్రిల్ లాస్ట్కి మేకి అయితే కాయలు అయితే మాగిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాయలు. ఈ కాయల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ కాయల్లో. అయితే హెల్త్కి చాలా మంచిదండి మామిడికాయ. అయితే మామిడికాయ ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మామిడికాయల్లో. ఇప్పుడు చూపించే చెట్టు నిండా అయితే కాపు అయితే వచ్చింది. ఈ ఒక్క చెట్టుకే సుమారంగా 50 నుంచి 100 కేజీలు అయితే కాయలు అయితే కాస్తాయి ఈ ఒక్క చెట్టుకే. చూసారా, చెట్టు నిండా అయితే కాపు అయితే బాగా వచ్చింది. ఇప్పుడు మీకు పూత అయితే చూపించాను. ఆ చిన్న పూతకి కాయలు ఎలా వచ్చినాయో మీకైతే చూపిస్తాను. ఇదేనండి పూత అయితే. ఆ పూతకు చూసారా మామిడికాయలు ఎలా వచ్చినాయో, చాలా చిన్న మామిడికాయలు వచ్చినాయండి. ఇప్పుడు కనిపించేది మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు పూత అయితే పూల చెట్లు లాగా కనిపిస్తున్నాయి దూరం నుంచి. అయితే ఇంకా అయితే కాయలు అయితే రాలేదు ఆ మామిడి చెట్టుకి అయితే. ఇవైతే వేరే చెట్టుకి మామిడికాయలు అయితే కొంచెం పెద్ద అయినాయి. ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజనల్ తింటే హెల్త్కి చాలా